ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ సంచలన కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ 2 ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పాత్రలైన నైజాం, సీడెడ్, గుంటూరు జిల్లాల్లో వసూళ్ల వర్షం కురుస్తుంది. అఖండ 2 నైజాం ఏరియాలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. అక్కడ ఈ చిత్రం ఏకంగా 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ ఏరియాలో మరోసారి బాలయ్య స్టామినాను చాటింది అఖండ 2 మూవీ చిత్రం. ఇక మాస్ ఆడియన్స్ అయిన సీడెడ్ రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా 9 కోట్ల షేర్ను సాధించి సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాలోనూ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ ప్రాంతంలో 4,50,00,000 కలెక్షన్ల షేర్తో సినిమా దూసుకుపోతుంది. ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే మొదటి వారం ముగిసేసరికి ఈ చిత్రం ఖచ్చితంగా 100 కోట్ల షేరు సులభంగా దాటుతుందని తెలుస్తుంది. నందమూరి అభిమానులకు ఈ చిత్రం నిజమైన పండుగలా మారింది. లాంగ్ రన్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు సైతం బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 3 రోజుల్లోనే అఖండ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల పైగా షేర్ వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తొలి 3 రోజుల కలెక్షన్లు చూస్తుంటే అఖండ 2 ఫుల్ రన్లో కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతాయో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమా ఇది బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తొలి 3 రోజుల కలెక్షన్లు చూస్తుంటే అఖండ 2 ఫుల్ రన్లో కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతాయో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త రికార్డులు సృష్టించనుందో చూడాలి. బాలకృష్ణ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా సంవత్సరం ప్రారంభంలోనే డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలయ్య. తాజాగా ఈ సంవత్సరం చివరన అఖండ 2 అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే డాకు మహారాజ్ మరియు అఖండ 2 2 సినిమాలకు కూడా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీలలో బాలకృష్ణ నటించిన ఈ 2 సినిమాలు కూడా నిలిచాయి. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25,72,00,000 షేర్ వసూలు చేయగా అఖండ 2 మూవీ 25,51,00,000 షేర్ కలెక్షన్లు వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఓజీ సినిమా 64,56,00,000 షేర్ కలెక్షన్లో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు 39,93,00,000 షేర్ కలెక్షన్లతో ఉంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మూడవ స్థానంలో 39,52,00,000 షేర్ కలెక్షన్స్తో ఉంది. 4వ స్థానంలో డాకు మహారాజ్ మూవీ, 5వ స్థానంలో అఖండ మూవీలు నిలిచాయి. ఇక అఖండ 2 మూవీ 4వ రోజు సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలు కాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది ఎంత మొత్తం అనేది ఈ స్టేటస్ నిర్ణయిస్తుంది. మొదటి 3 రోజులు అఖండ తాండవం 2 కలెక్షన్లు బాగున్నాయి. కొన్ని ఏరియాల్లో టాక్తో సంబంధం లేకుండా హౌస్ఫుల్స్ పడ్డాయి.
నిర్మాత దిల్రాజు చెప్పిన ప్రకారం నైజాంలో 70% రికవర్ అయిపోయిందంటే రికార్డు కిందే లెక్క. సీడెట్లోనూ పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి. అయితే సీక్వెల్స్ మీద ఉండే హైప్ పోల్చుకుంటే ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. అందులోనూ ప్రీమియర్ల దగ్గర నుంచి ఏపీలో రెగ్యులర్ షోలకు 10 రోజుల దాకా టికెట్ల రేట్లు పెంచుకున్న వెసులుబాటు తీసుకోవడం ప్రతికూలంగా మారే అవకాశం కొట్టి పారేయలేం. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో బాలయ్యకు మాస్ ఆడియన్స్ అండా ఎక్కువ. మళ్ళీ చూసే వీరాభిమానులుంటారు. టికెట్ల రేట్లు అందుబాటులో ఉంటే 1కి 10 టికెట్లు తెంపుతారు. కానీ సింగిల్ స్క్రీన్లలో సైతం రూ. 75 పెంపు అనేది ఎఫెక్ట్ చేసేదే. ఒకవేళ అఖండ 2 కనుక ఈ వారం స్టడీగా ఉంటే గట్టెక్కినట్లే. నిన్న సక్సెస్ మీట్ గ్రాండ్గా జరిగింది. నిర్మాతలు లేకుండా టీం మొత్తం హాజరు కాగా తమ అనుభవాలను సుదీర్ఘంగా పంచుకున్నారు. బాలకృష్ణ నమ్మకం చూస్తుంటే 5వ బ్లాక్ బస్టర్ ఇచ్చేశాననే రీతిలో మాట్లాడాడు. నిజంగా ఓ 2 వారాలు శాడిల్ రన్ దక్కించుకుంటే అది నెరవేరినట్టే. ఎగుడు దిగుడుగా సాగితే మాత్రం చిక్కులు తప్పవు. ఇంకా బ్రేక్ ఈవెన్లు కాలేదు. టార్గెట్ పెద్దది కావడంతో కొంచెం ఎక్కువే ఎదురు చూడాల్సి ఉంటుంది. 3 రోజులకు సంబంధించిన గ్రాస్ లెక్కలు ప్రొడక్షన్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. సెంచరీ గ్రాస్ అయితే దాటిందని తెలుస్తోంది. హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన చిత్ర విజయోత్సవ సభలో దర్శకుడు బోయపాటి శ్రీను ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం అఖండ 2 చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ఆయన ప్రకటించారు. సనాతన ధర్మం, భారతీయ మూలాలను ప్రతిబింబించే ఈ సినిమాను ప్రధాని మోదీ చూడబోతున్నారని బోయపాటి తెలిపారు. మోడీ స్పెషల్ షో చూస్తే నార్త్ ఇండియన్ మార్కెట్లలో సినిమా అదనపు గుర్తింపు, ఆదరణ తీసుకొస్తుందని చిత్ర బృందం భావిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా యూనిట్ యూపీ సీఎం ఆదిత్యనాథ్ను సైతం కలిసింది. మరోవైపు నార్త్ ఇండియాలోనూ ఫస్ట్ వీకెండ్లో ఫస్ట్ షో, సెకండ్ షోలకు అఖండకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలైన ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మెలేస్తుందని చెప్పారు. మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అబాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతుంది. ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క ఆణిముత్యం, ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం, ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాను కూడా ఒక నిత్యావసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు.